హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం గోధుమ బిస్కెట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోధుమ పిండితో మనం ఇంట్లోనే టేస్టీ బిస్కెట్స్ తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. దీనికి 150 గ్రాముల గోధుమ పిండి కావాలి, అలాగే 100 గ్రాముల బెల్లం కావాలి. దీంతోపాటు 2 స్పూన్ల నువ్వులు, ఇంకా 1 స్పూన్ ఆవు నెయ్యి. ముందుగా మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో బెల్లం వేసి కొద్దిగా నీళ్లు, ఒక పావు గ్లాసు నీళ్లు వేసి ఈ బెల్లాన్ని కరిగించాలి. స్టవ్ వెలిగించి వేడి చేసి బెల్లం కరిగే వరకు దీన్ని వేడి చేయాలి. ఈలోపు మనం ఈ 150 గ్రాముల గోధుమ పిండి తీసుకుని దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీ సీడ్స్ వేసుకుందాం. దాంట్లోని నువ్వులు, కొద్దిగా బేకింగ్ సోడా, చిటికెడు బేకింగ్ సోడా, అలాగే ఇందులో 3/4 నుంచి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వీటన్నిటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కరిగించుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెం వేస్తూ దీన్ని ముద్దలాగా కలుపుదాము. సో ఇది చలివిడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అవుతుంది. కాకపోతే చలిమిడి మనం బియ్య పిండితో చేస్తాము. ఇక్కడ ఇది గోధుమ పిండితో మనం బెల్లం, గోధుమ పిండి, నెయ్యి, ఇంకా ఇందులో మనం నువ్వులు వేసి కలుపుతున్నాము. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు, కొంచెం జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో దీన్ని ఒక ముద్దలా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని నాననివ్వాలి. చూసారు కదా, ఒక ఉండలా చేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు నానితే ఇది బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకుని ఇలా రౌండ్గా ఉండలు చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో వచ్చేలాగా యూనిఫామ్గా ఉండలు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని ఈ ఉండల్ని ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని వీటిని మనం చపాతీ కర్రతో చిన్న చిన్న అప్పాల కింద చేసుకుని దీని మీద ఫోర్క్తో హోల్స్ పెట్టుకుంటే బాగా లోపల కూడా ఫ్రై అవుతుంది. చూడండి, ఇది జాగ్రత్తగా మనం నైఫ్తో లిఫ్ట్ చేసుకోవాలి. ఇలాగే మనం అన్ని బిస్కెట్స్ని కూడా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, అన్నీ మనం రోల్ చేసేసుకున్నాం, వాటికి హోల్స్ కూడా పెట్టాము. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఇక్కడ మరీ ఎక్కువ ఆయిల్ మనం తీసుకోవట్లేదు, కొద్దిగా ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత 1 బై 1 వేస్తూ మీడియం ఫ్లేమ్లో ఇవి బాగా వేగేలాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం డార్క్ కలర్ వచ్చేలాగే వేయించుకోవాలి, ఎందుకనంటే వేగకపోతే లోపల పచ్చిగా ఉండిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం బిస్కెట్స్ అన్నిటిని కూడా మనం ఫ్రై చేసుకుందాం. టేస్టీ గోధుమ పిండి బిస్కెట్లు రెడీ.